పాపమ్మ ఒంటి వీనున్నది ఆ పిల్లగాడి పోటు చూసి ఎంత ముద్దుగున్నాడు పిల్లగాడే అమ్మా అమ్మా అందమైన వరుడోయమ్మ అందమైన వరుడోయమ్మ ఎంత ముద్దుగున్నాడో అందమైన వరుడోయమ్మ అందమైన వరుడోయమ్మ అందమైన వరుడోయమ్మ ఎంత ముద్దుగున్నాడే అందమైన వరుడోయమ్మ అందమైన వరుడోయమ్మ అందమైన వరుడోయమ్మ ఎంత ముద్దుగున్నాడో అందమైన వరుడోయమ్మ అందమైన వరుడోయమ్మ సంతోషపడ్డది ఓ నాయనా కలిగి మహారాజా ఈ పిల్లగాడు నచ్చిండన్న పోలే అప్పుడు బ్రాహ్మణులు మంత్రి వాళ్ళు ఏమన్నారు ఓ రాజా నీ బిడ్డ మహారాజులు ఎప్పుడు నచ్చిందో మరి జంపనను మెచ్చింది కాబట్టి ఇక్కడ పెళ్లి కాదు మా ముదికొండ పట్టణం లోపల పేరుకు పెద్ద మనిషి జంపన్న ముత్తయ్య జంప మరి ఏనాడు కొడుకు జంపన్న అంటే పేరుగా ఇచ్చిన మల్లు వాళ్ళు అక్కడనే లగ్నం నాగవెల్లి ఎత్తము బయట ముడిపించి అల్లాకి లోపల కూర్చుండబెట్టి సాగనప్పు అన్నారు మా బ్రాహ్మణులు అన్నవాళ్ళటువంటి కలిగి మహారాజు ఆ గడియ లోపల బిడ్డను తయారు చేసి తండ్రి వేడికి తీసుకొచ్చిన పోలే కన్న బిడ్డని కళ్ళ చూసి కన్న తండ్రికి కళ్ళల్లో నీళ్లు కల తిరిగినాయి ఆ కన్న తల్లికి చూడు ఆ బిడ్డను చూడంగానే నా బిడ్డ నా ఎత్తు బిడ్డ నన్నిడిసి వెళ్ళిపోతున్నవ బిడ్డ నా బిడ్డ రాకన్న బిడ్డ నా బిడ్డ రాకన్న బిడ్డ నా బిడ్డ బిడ్డ రాకన్న బిడ్డ నా బిడ్డ రాకన్న బిడ్డ నా బిడ్డ అత్తగారి ఇంటికమ్మ నా బిడ్డ అత్తగారి ఇంటికమ్మ నా బిడ్డ వెళ్ళిపోతున్నవానే బంగారమా వెళ్ళిపోతున్నవానే బంగారమా అమ్మ నా బిడ్డ అమ్మ నా బిడ్డ జీవితము నా బిడ్డ జీవితము నా బిడ్డ
ఇన్నమైన పుట్టుకంటారు బిడ్డ ఏమంటైనా ఆడడానికి అంటారమ్మా బిడ్డ రావే బిడ్డ రావే బిడ్డ రావే బిడ్డ నా బిడ్డ బుద్ధి జ్ఞానాలు చెప్పింది కన్న తల్లి ప్రేమకరమైన ప్రేమతోటి ఇంట్లోకెళ్ళి ఆడిది పోతుందంటే తల్లి బాధపడుతుంది పెళ్ళంటే సంబరమగని సాగనంపంగా బాధపడతారు అవ్వలాలా అన్నదమ్ములు బాధపడతారు ఒక్క ఎల్లల్ని ఎడతారు నా బిడ్డ పైలవమ్మ అత్తగారి ఇంటి కాడ పైలవమ్మ అత్తగారి ఇంటి కాడ నా తల్లిరా అక్కని వద్ద పెట్టి నా తల్లిరా సన్న గడుపునమ్మ నా తల్లిరా నా తోటి బావాలతోనే నా తల్లిరా బతుకల్ల జరుగుతానే నా తల్లిరా నా బిడ్డ నీ మాటలెంతో ముద్దులున్నాయి బిడ్డ నీ నడక బాగున్నది నీ మాట సుఖారం ఉన్నది నా బిడ్డ పైలమాని బిడ్డను తీసుకువచ్చి పల్లాకి లోపల కూర్చుండ పెట్టంగానే కడప కడిగింది కడపకు 5 పసుపు బొట్లు పెట్టి కడపకు దండం పెట్టి ఈడికి నాకు ఈ కడప బాకి తీరిందా అని వాడకట్టు అవ్వలార వాడకట్టు అక్కలారా ఈ ఊరు బాకి తీరింది పల్లె బాకి తీరింది ఇన్ని రోజుల బట్టి మీ మేడల్లో తిరిగిన మీ వాడల్లో తిరిగిన తెలిసి తెలియని వయసు లోపల ఏదన్నా తప్పు చేసినట్టు ఉంటే తప్పు ఒప్పులు నాకు తలదండాలు మీ కాని పల్లెకు ఊరుకు దండం పెట్టి ఎన్ని రోజులకున్న నా బొక్కలు అక్కడే కాని మళ్ళీ నేను ఇక్కడికి ఎందుకు వస్తా ఇక నేను వెళ్ళిపోతున్నా అని తల్లిదండ్రికి దండం పెట్టి అల్లాకిలోన కూర్చున్నది ఆగో బైరాల బాబమ్మ అల్లాకి లోపల బైరాల బాబమ్మను కూర్చుండబెట్టుకొని మునుకొండ పట్టణం వెళ్ళిపోతామని ఆగో పిల్ల జాడల్ల వచ్చిన ప్రజలందరూ ఆ పల్లాకిని భుజమంది పెట్టుకొని ముదికొండ పట్టణము నిమ్మ ఊసి నిమ్మగాసనా మదనో నవయారి నిమ్మ ఊసి నిమ్మగాసనా మదనో నవయారి నిమ్మ ఊసి నిమ్మగాసనా మదనో నవయారి నిమ్మ బలమున బలయో 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 ఆడుకుంటా ముదికొండ పట్ట వచ్చిండ్రు ఆ ఊరిచ్చరుడు అది రాదు ముత్తయ్యన కళ్ళతోని చూసి కలికి పురి పట్టణ వేరే రాదు కలికి మారాదు కడుపు లోపల పుట్టింది ఆడపిల్ల పాయిరాల పాపమ్మను తీసుకొచ్చినవు ఇక చూడు అని చూపెడుతున్నాడు పాయిరాల పాపమ్మను ఆ పట్నం లోపల అటువంటి ముదిరాజు ముత్తయ్య అటువంటి
అటువంటి పచ్చలు కొట్టి పందిరులు వేసి నిమ్మలు కొట్టి నీడలు వరిసి ఆకాశం అంతా పందిరి వేసి భూదేవరంత గద్దెలేసి శివుడాకు తొరణాలు శివ కంకణాలు మామిడాకు తొరణాలు మరి కంకణాల కింద ఆగు పైరాల పాపమ్మకు ఒక ముదిరావు జంపన్నకు పెసర పిండి పెట్టి పెయిన్లుపు తీసి నూల పిండి పెట్టి పెయినున్నగా వేసి మంగళూరు వచ్చి మైల పోలు పోసి సాకలి రాజన్న వచ్చి ముచ్చాల పెళ్లి పోలు పోసి ఆగో పెళ్లి పందిర్ల కింద కలకలలు ఆడుతున్నది కళ్యాణ వేదిక రంగరంగ వైభవంగా కళ్యాణము జరపబట్ట పైరాల పాపమ్మకు లగ్నం నాగవెల్లి వేసిన వాళ్ళ భార్య భర్తలు కేలి విలాసంగా సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు ఏడేడు మేడల్లా ఏడుగురు దాసులతోటి ఆనందపడ్డ పైరాల పాపమ్మకు గర్భవతి అవుతున్నది ఓ పెద్దలారా అమ్మా దాసిలారా దాసి ఏమో ఏంటే పెద్ద గుట్టవుతున్నది ఎవరకుండే కాడికి గాళ్ళకుంటది ఒకళ్ళ బ్రాహ్మణ అంటే అత్తగా ఎవర అహంకారం బట్టి ఎవర ఆకారం బట్టి అలాకుంటది ఓ దొరసాని ఇదివరకు దాకా ఎటు పోయినవే నేనెటు పోయినావని నెట్టుకోలే ఇంతసేపు నేను విలువ బట్టి ఎక్కడెక్కడ తిరిగి వస్తాను ఎడు తిరుగుతాను ఈ శంకరాయదే తిరుగుడు నాదే తిరుగుడు అంతే నేను ఎటుపోలే తోరుసారి నువ్వు ఎప్పుడు పిలుస్తావని ఎదురు చూస్తున్నా నేను ఏం పని చేస్తాను అంటాను ఎటు పోయి నేనేం పని చేస్తాను అయితే నేనేం చేస్తానమ్మా బాత్రూమ్ లో కూర్చుండి పేపర్ చదువుతాను కదా బయటకి ఇంత విశాలమైన జాగున్నది ఇంత మంచి ఇంత మంది ఉండగా బాత్రూమ్ లో కూర్చుండి ఎందుకు చదువుతానవే అంటాను నేను ఇంతమందిలో కూర్చుండి పేపర్ చదువుతాను ఇజ్జత ఏమైనా ఉంటుందా వీళ్ళందరూ పేర్లు పెడతారు దీనికి చదువు రాదు మను రాదు చదువు రాని మొద్దు మూలకేసి గుద్దు అన్నట్టు దీని ముఖం కోడు కానీ దీనికేమో సోపుకి మందిలో కూర్చుండి పేపర్ చదువుతామని పేర్లు పెడతారు బాత్రూమ్ అనుకో బాత్రూమ్ కుళ్ళ నేను కుళ్ళ పేపరు కుళ్ళ ఉడకపోసినప్పుడు చెంబడి నీళ్లు పోసుకోవచ్చు చల్లగా వచ్చినప్పుడు పేపర్ ఎట్టుకొని చదువుకో అయ్యో బొమ్మలన్న చూడనా బొమ్మలన్న చూడనా
బొమ్మల బాబొద్దా నాకు ఏం రాదు బొమ్మలకి బాగా నాకు బొమ్మ ఈ గడియలో నాకు అంత ఎట్నో అనిపిస్తుంది. ఎట్లనో అనిపిస్తున్నదా అవ్వ నిజంగానే అవ్వ 6 నెలలకు పోతామనంగా 3 నెలలకు నీ లెక్కనే ఎట్నో లేరు బుద్ధులు గుర్తు కడుతుంటారు అంటే నేను చెప్తాను నువ్వు సావన్నని మేము అంటావా ఉన్నదా అయినాడు దానికి అయితే కదా అంటే నేను 5 రాడు దాన్ని కదా ఏమో మాకేమేరక నేను ఒక్కటే 4 కనబడుతుంది. మాకేం మాటలు వస్తాయి అవ్వ నువ్వు వచ్చిన ఆడికలేదు అబ్బో సుద్దరి మాటే సూటి అన్నారు, పెద్ద మాటలు పేరుకేని అన్నారు. మీ మాటలు దొరుకుతాయి బిడ్డో దాసి వల్ల నా గడపలంతా వినట్టు అనిపిస్తుంది. వినట్టు అనిపిస్తుందా ఓ జంగ విల్లిని మింగు లోపల ఉన్న కోళ్ళను దొరుకుతుంది వెనక ఎక్కువ అరెత్తది. నా కడుపులో కోడి ఉన్నా అదే కన్నా మరి కోడి ఎందుకు ఒక్కొక్క అని అట్లా కాదే నీ కడుపులంతా అనిపిస్తుంది. అయ్యో అందుకే నేను అనవా ఆ కింద నూకులు అంటే చీపు గట్ట దొరకలేదు. నువ్వు ఇట్లా తిన్నావా ఏంది? నేను సీపురాడు అవుతుంది కానీ అద్దు నా భార్యనే ఎద్దు కాకపోతేవి భార్య కాకపోతేవి చీపురి గట్టను తినకపోతేవి ఎట్లా కూర్చుతున్నాయి లోపల కాదే నాకంతా నీకంతా తిప్పినట్టు అవుతుంది. నీకు తిప్పినట్టు అవుతుందా? నువ్వు నెల ఇక తప్పుతే తిప్పుడే మదనా సుందరి పులవయ్యారి అమ్మ ఒక్కేసి గడియల్ల మోకరిందాలే రావయ్యారి సుందరి పూలవయ్యారి ఒక్కేసి గడియల్ల మోకరిందాలే రావయ్యారి మన సుందరి పూలవయ్యారి వల్లే మదిరిగన కప్పు పెద్ద పెళ్లి కాడ బయలుదేరినావు, కరీంనగర్ లాగి తిన్నావు, సిద్దిపేట లాగి తిన్నావు, ఆఖరికంటే ఇప్పుడు పోయి మీద కూడా నచ్చిన ఉన్న కాడికి ఏం పట్టినా దొరకాని కమ్మర్ గుట్ట లాగినారే తలగలే పిల్ల కమ్మర్ గుట్ట జరగలేదా? తలగలే నువ్వు ఏడబట్టినావు తెలుసా? ఏడబట్టినా దొరసాన్ని బాంబుల పెట్టబట్టినావు. అబ్బా నువ్వు ఎంత మంచిదానివి అయ్యకురాలా రాగానే మెదపుల నువ్వు ఎంత మంచిదానివి. దెబ్బలు ఉడికొచ్చిన కొట్టకపోతే నా పెట్టెలు పట్టుకొని వచ్చినే ఉండు. ఆ పెట్టెలకెళ్ళి పాము వెళ్తావు 36 అక్కడ అయిపో. నువ్వు వచ్చినా నేను ఇచ్చిపెట్టిన అబ్బా నీ ఫోటో కూడా పెట్టి దండం పెట్టి దండేయండి. నేను చచ్చిపోయినారే
గోరంట పువ్వులు కుంకుమ పువ్వులు పాలలు వేసుకొని తాగితే పుట్టే పిల్లలు తెల్లగా ఎర్రగా పుడతారాటనమ్మా. మరి నల్లగున్న లవ్వలంతా ఏంది నల్లగున్నలంతా ఏంది కనచ్చు అంటే వెనకటి కాలము ఏంటి కాలము ఏము దొరకక బొగ్గు పిల్లలు బొంత పురుగులు కాటిక డబ్బీలు జీడి గింజలు అన్ని కలుపుకొని తాగితే పుట్టే పిల్లలకి ఇంత నల్లగా పుట్టిందమ్మా. మరి నువ్వేమో గింజల్లో ఉన్నప్పుడు మీ అమ్మ పుచ్చిమల్ల నేను కడుపులున్నప్పుడు మా ఏందిని కన్నదంటే నాకు ఉంటే పొల్లగా ఎర్రగా తెల్లగా ఉంటానని 2 కిలోలంతా కారపొడి పుట్టింది. 2 కిలోల కారపొడి కిరక ముసలి బతికింది ఏంటండి 2 కిలోల కారపొడి పుట్టింది వారం ఒకటే ఎర్రగా వచ్చింది నేను వస్తుంది. అంత రోత రోత పాడగానే ఎక్కడెక్కడో చేతులు ఎత్తలేదాన్ని అబ్బో నన్ను ఆడళ్ళు ముట్టుకుంటే నేను అప్పటికప్పుడు ఉరికిపోయి బాత్రూమ్ లో కూర్చుండి స్నానం చేసినాక బయటికి రాను తెలుసా. 6 నెలలు అయినా నాకు బంగారు రోతకు ఇదే ఇంటి కూరల మీద పొరిగింటి కూరల మీద పుల్ల పుల్ల చింతకాయల మీద జాంకాయల మీద బుద్ధి పుడుతుంది. ఎవరింటి కన్నా ఇంత పుల్ల పడతారు. నిజంగా నేనవ్వా నీళ్లు పోసుకున్న ఆడోళ్లకు నీళ్ళెక్కడనే పుల్ల పుల్లటి వాటి మీద బుద్ధి పుడుతుందట. చేసుకున్న భర్త మంచోడైతే ఊరికి పోయినప్పుడు పల్లెకి పోయినప్పుడు దానిమ్మ పళ్ళు ద్రాక్ష పళ్ళు పుల్ల పుల్లటి ఆ పండ్లు ఈ పండ్లు తీసుకొచ్చి పెడితే నీళ్లు పోసుకున్న భార్య తిని బతుకుతుందట. దప్పన చేసుకున్న గాడిది కొడుకు ఒక్కడు తాగోతోడు అయిందనుకో ఆడేము తీసుకురాకపోతే దీనికి ఏం దొరకదంట దీనికేం తెస్తాడు. ఏము తీసుకురాకపోతే నీ లెక్కన నీళ్లు పోసుకున్న ఆడోళ్ళు మిట్ట మధ్యాహ్నం పట్టవాటిని ఎవరు లేని చూసి ముక్కుల పప్పులు తీసుకొని తింటారా మీద ముక్కుల పప్పులు తింటారు. నీకేక ముక్కుల పప్పులు తింటే పోరా అందు పోరు నక్కలు కొడతారు. నువ్వు తిన్నవానే నేను పప్పులు తిని 10 మందిని కన్న దొరసాని. ముక్కుల పప్పులు తిన ముక్కుల పప్పులు తిని 10 మందిని కన్న 7 వచ్చిండ్రు 3 బతికిండ్రు. 7 వచ్చిండ్రు మా 3 బతికిండ్రు. నీ కొడుకులు ఇగో ఈయనే నా పక్కుల భూపతులు. ఇదే నా గంగెలు ఇట్లా మాల్యం నా పక్కుల భూపతులు. ఈయనే నా కొడుకులు. పేరేందమ్మా? ఈడేమో తిండిపోతు, ఈడేమో తాగుపోతు, ఆడేమో తిరుగుపోతు. నీ మొగని పేరు? నా మొగని పేరు మోరుదో. నా మొగని పేరు దున్నపోతు. నీ పేరు? మోరుదోపు. మీ ఇంటి పేరు? దున్నపోతులలో జైరుపోతులలో. మీ ఇంట్లో అన్ని పోతులే ఉన్నాయి కదా? మా ఇంట్లో అన్ని పోతులే అవ్వ. నీకు కావాలంటే ఇక్కడ 3 ఇతర పోతులు ఉన్నాయి. ఈ పోతులు ఇవి అబ్బే బొర్ర మీద కానీ ఉంచినాయి. అంతే. నీకున్న పోతులు నాకెందుకమ్మా? నా తల్లికి భవనాల లోపల 6 3 9 మాసాల గర్భవతి 9 గడియల్లనే అమ్మా. కూర్చుంటే ఎవరాదులే
ఎత్తే కూర్చుండరాదు దుబ్బురు దుబ్బురు ఎంటికలు దువ్వరాదు ఉడవరాదు కూసుంటే తల్లికున్న మామిడి సన్నము లేతగా తల్లి లేత మామిడి సన్నము భవనాల లోపల కన్న తల్లికైనా ఆగో ప్రసవిదన అట్లా అవుతున్నదమ్మా అమ్మమ్మని తరలేనే అమ్మమ్మని తరలేను అమ్మమ్మని తరలేనే అమ్మమ్మని తరలేను అమ్మమ్మని తరలేనే ఓయమ్మని తరలేను అమ్మమ్మని తరలేనే ఓయమ్మని తరలేను ఎంతగా పిన్నమ్మ ఎరుకెక్కనమ్మ ఒక్క సూది ఉన్నది రెండు ఇద్దరు కొడుకులు ఎప్పుడు జన్మ పొందెను కన్న తల్లి చూడు పాయరాల పాపవ్వ 3 గడియల మూర్ఛలు ఎండింది పిల్లలకు పులివాయుడు కొమ్మలతోటి పుట్టుమైనది ఇస్తామని 7 దాసిమానులు 2 పిల్లలు పట్టుకొని తడిబెడి తానాలు పోతామని ఆ 7 దాసిమానులు తడిబెడి తానాలు వస్తున్నారు ఆ దాసిమానులు ఎట్లా వస్తున్నారు నాగలి దున్నేటి బంగారు బాబా నాగలి దున్నేటి బంగారు బాబా కప్పుండేనా తగ్గొంగడి సదేనా బాబా నాగలి దున్నేటి బంగారు బాబా
ఇద్దరు కొడుకులు అయితేనా ఇద్దరు కొడుకులు ఉడితే 21 దినం నాడు ముదికొండ పట్టణంలో అందరిని పిలిపించి ఆ కొడుకుల పేరు పెద్ద కొడుకు పేరు దుర్గన్నబోయుడు చిన్న కొడుకు పేరు ముదిరాదని పేరు పెట్టిందయ్యా ఓ పెద్దరా పెద్ద కొడుకు పేరు దుర్గన్నబోయుడు చిన్న కొడుకు పేరు ముదిరాదని పేరు పెట్టిండ్రు ఆ పిల్లగన్న రాదుకుంటా ఆగో కచ్చిరి కాడ కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నాడు చాయుడు చౌకన్నా మరి ఆ పిల్లగన్న వెలగని గని పిల్లగా మరి ఇదే గ్రామం లోపల ఉన్నటువంటి మరి ఆత్మగల్ల కుల లక్ష్మి లేదని మరి భర్త శంకరయ్య మరి పెద్ద కొడుకు చందు మరి చిన్న కొడుకు కోటి ఇద్దరు కొడుకులు కలిసి తన భర్త కలిసి ఎందరో కనబడుతుంది కానీ మా కన్న తల్లి మాకు కనబడతలేదు లక్ష్మి ఇద్దరు కొడుకులు కలిసి పెట్టి ఈడుగా నీడు లోపల ఇంత చిన్న వయసు లోపల ఎక్కడెళ్ళి పోతివే ఈనాడు నేనుంటే ఈ పెద్దమ్మ పండుగల్లో అందరితోటి కలిసి వేస్తుండేది కొడుక. అందరు కలవంతండి కానీ అమ్మ కలవంతలేదు అని ఏడుస్తారు నా కొడుకులారా. ఏ తీర్థం మేరా గాని మీ కన్నాడల్లారా, నేను పండుగ రాము కొడుక, పప్పారా రాము కొడుక, నన్నిచ్చిన దేవుడేమో నాకు ఎంపీరాడు, నన్నిచ్చిన దేవుడేమో
శివ దీవెన కలిగి మా దీవెన కలిగి మా దీవెన కలిగి ఆగో కన్న తల్లి లచ్చవ్వ ఆగో భగవంతుని సన్నిధానమేందు అగండ జ్యోతై వెలగాలరా నా కన్న కొడుక ముదికొండ పట్టం లోపల కొడుకుల పేర్లు పెట్టుకొని చెప్పన్న రాజ్య పరిపాలనంగా ఇట్లా దినదిన ప్రవర్తమానం ఇద్దరు కొడుకులు ఎరుగుతండ్రు నా కొడుకులు చదువుకోవన్నని ఆగో పాయిరాల పాపమ్మ జాయుడు చెప్పన్న కొడుకులకు అక్షర స్వీకారం పెట్టించి ఆగో 7 ఏడు విద్యలు నేర్పిస్తున్నాడు జాయుడు చెప్పన్న అక్కలాల జరిగిన కథ ఒకెత్తు జరగబోయే కథ ఒకెత్తు ఆ కొడుకులు పుట్టి పెరిగి పెద్దోళ్ళు 7 ఏళ్ళ కొడుకులు ఎప్పుడైతుందో ఇక కొడుకుల కథ ఇక్కడ ఉండని చెప్పన్న రాజ్యమేరంగా ఆగో ముదికొండ పట్నము ఆగో ఎవరు వస్తండ్రు చూడుండ్రి ఓ పెద్దలాలో వేదమూర్తులు 100 మంది బ్రహ్మలు పంచంగాల కట్టలు పట్టుకొని ఆకలికి అప్పు అనుకుంటా కాశీ యాత్ర తిరిగి బ్రాహ్మణులు ఆ తోవంటి వంగ చెప్పంగా చూసిండ్రు అవునా అప్పటికైనా ఇప్పటికైనా ముదిరాజులకున్న గుణమేందో ఒకటి తోవంటి ఎవరన్నా పోతే పిలిసి ఇంటికి పిలిసి కూర్చుండబెట్టి సాగర నీళ్ళిచ్చి కడపాలన్నం పెట్టి సాగరవుతారట సాగరవుతారా రేపు అన్నదానం చేస్తాడు మన ముదిరాజులు ఆగో ముదిరాజు చెప్పన్నకి ఏం బుద్ధి పుట్టింది ఈ 100 మంది బ్రాహ్మణులు ఎక్కడికోపోతారు అయ్యలాలా ఒక్క పూట మీరు వచ్చిన ఇంటి లోపల కూర్చొని అన్నం ఇందు రమ్మాలి 100 మంది బ్రాహ్మణులకు అంత శాఖాలు వేసిండు అన్నం పెట్టడం బ్రాహ్మణులు అన్నం తిని జంపన్న ముఖం చూసి ఏమన్నారు మరే జంపన్న నీ అన్నం తిన్న రుణం మేము ఎట్లా ఇచ్చుకుంటాము కొడక నీ అన్నం తిన్న బాకి మేము ఎట్లా తీర్చుకుందాము కొడక జంపన్న నీ శైలక్షణం మంచిగున్నది ఈ ముదికొండ పట్టణం మంచిగున్నది కానీ తెలివని కూర్చొని నీకొక్కటి ఉన్నది కొడక ఏం చెప్పన్నా ఢిల్లీ ఎత్తినాపురి పట్టణాన్ని పరిపాలన చేసిన వాళ్ళు 5గురు పంచ పాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు వాళ్ళు మామ కౌసల్య బట్టి మాయ జూదమున ఓడిపోయి 12 ఏళ్ళ వనవాసం వచ్చే ఉన్నది 1 ఏడాది అజ్ఞాతవాసం వేసే ఉన్నది వాళ్ళు నిషేధంలో ఉన్నది కొడుకో మీ కుల దేవతలు పంచపాండవుల ఏది ఉన్నది నా కొడుక చెప్పన్నా అదివరకు చెప్పన్నకు పంచపాండవులు అంటే ఎవరో తెలియదు పాండవులు ఎట్లుంటారో తెలియదు ఎవరు చెప్పినోడు కాదు చెప్పన్న విన్నోడు కాదు పాండవులు ఎట్లుంటారు ధర్మరాజు ఎట్లుంటాడు భీముడు ఎట్లుంటాడు నకుల సహదేవుడు అర్జునుడు వాళ్ళ భార్య ద్రౌపదమ్మ ఎట్లుంటారో ఆగో అందరిని ఊకుండా పెట్టి వివరించి చెప్పిండు బ్రాహ్మణులు ఆగో భారతం 18 పర్వాలు ఒక్కొక్క పర్వం విడదీసి చెప్పటల్ల కల్లా పాండవుల పేరు చెప్పండి చెప్పన్నకు పేరు వీధి రోమాలు ఎత్తారు అప్పప్ప పంచ పాండవులు దేవతలు మా కుల దేవతలు అయ్యారు ఉన్నదాట వాళ్ళు నా చేత అన్నం తినేది ఉన్నాయంటే ఎంత పుణ్యాత్ముని ఎంత పురోహితుని వాళ్ళకు నేను ఎట్లా అన్నం పెట్టా పాండవులు వనవాసం వస్తారాట వాళ్ళ దర్శనం నాకు ఎట్లా కావాలి ముదిరాజులకు పాండవులు నాకు దేవతలు ఎట్లయితారు కుల దేవతలు ఎట్లయితారో మరి ఇక్కడుంటే పాండవులు చెంతకత్తరా వాళ్ళు ఊళ్ళకు రారాట అడవిల్లే ఉంటారాట నేను పాండవుల కన్నా కూడా పాండవుల దర్శన భాగ్యం నాకు కావాలి మరి ఇక్కడుంటే పాండవులు నాకు దర్శనం ఎట్లయితది పాండవులు నా కుల దేవతలు ఎట్లయితారు మరి కొంతమంది అంటారు జంపన్నకే వెనక పాండవులు వచ్చేది జంపన్నేమన్నా కలగన్నడా ఆగో బ్రాహ్మణులు చెప్పరాక అది వరకు పంచ పాండవులు అంటే జంపన్న వెనకలేదు నేను పంచ పాండవుల కొరకు నేను అడవికి వెళ్ళిపోయి 12 ఎకరాల సేనేసి నేను పాండవుల దర్శనం పొందుతానన్నదే జాయుడు జంపన్న నేను ఊరిసి పెట్టి అది మీకు పోయి పంచ పాండవుల
దర్శన భాగ్యం నాకు దొరికరాక ఈ ముదికొండ పట్నం ముఖము చూడరాని చెప్పన్న అగో బయలెళ్ళి పొంగ నా చెప్పన్న పెద్ద కొడుకు దుర్గన్న ఆగో చెప్పన్న చెప్పిన ఉచ్చట్లు పాండవుల గురించి చెప్పంగా బ్రాహ్మణులు చెప్పంగా కన్నారై ఉన్నాడు శవులారై ఉన్నాడు పాండవులు ఎట్లుంటారో నేను కూడా ఉత్తరాన్ని తండ్రి కట్ట వచ్చినాడు దుర్గయ్యో అది ఊరు కాదు పల్లె కాదు నట్టడి లోపల పాండవుల దర్శనం అయినా ఊరి కొత్త కూడా రాకొచ్చా నువ్వు చిన్నోని తట్టుకోలేమో కన్న తండ్రి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు ఎల్లరిస్తా తండ్రి నీ ఎప్పటి నేను ఖచ్చితంగా వస్తానయ్యా ఎన్ని చెప్పినా కంటే నేను కూడా పాండవులు చూస్తా పాండవులు ఎట్లుంటాడో ధర్మరాజు ఎట్లుంటాడో భీముడు ఎట్లుంటాడో అర్జున సహదేవుడు ఎట్లుంటాడో వాళ్ళ దర్శనం చూస్తారో ఇక ఇంటిలో ఒక్కేది లేదు వారికి ఒక్కేది లేదని 6 నెలల పత్తి బట్టాలు పెట్టుకున్నారు ఇద్దరు తండ్రి కొడుకులు వచ్చే వచ్చే పండుగ రాజన్న ఏమి పండు వెచ్చగో రాజన్న ఏమి పండు వెచ్చగో రాజన్న కాకి కర్రు అనేది కారంత పడి పిట్ట బుర్రు అనేది పిరికి జంగల్ల కచ్చి రే దుర్గయ్య అని చూస్తే ఒక్క పాలవాగు వార్తల్ని కోనేరు ఒక్క పాలవాగు శరీరం అర్థంది ఎటివేన పాండవులు నీళ్ళ దాడల్లనే వస్తారు నీరు లేకపోతే మనిషి ఒక్క నిమిషం బ్రతకరు అటు చూస్తేనే వస్తలేరు ఇటు చూస్తేనేమో సూర్యవనము ఈ సూర్యవనము లోపల ఆగో 12 ఎకరాల పొడు కొట్టి పంచపాండవుల పేరు చెప్పి అని ఎద్దు లేదు నాగం లేదు ఎండిది దంత ఏంచి బంగారు పళ్ళు పెట్టి ఆగో 20 దుక్కి దున్ని
పంచపాండవులు సత్యవంతులైతే ఇది ఎండకలపు ఎండలు కొడతాయి పాండవుల పేరు మీద. పాండవుల ధర్మరాజు సత్యవంతులయ్యానుంటే పాండవులే సత్యవంతులయ్యానుంటే ఇక 3 ఎకరాల కొర్రలు, 3 ఎకరాల పిస్కిళ్ళు, 6 ఎకరాల పూసతో ససేను, 12 ఎకరాల బాగాని పాండవులు సత్యవంతులైతే కనగర్ర మొక్క పోకుండా ఉంటారా? పాండవుల సత్యమే చూస్తారని పాండవుల పేరు చెప్పి చెప్పన్న అవ్వనాల అక్కలాల అప్పటికైనా ఇప్పటికైనా ముదిరాజులే కాక ఎవరైనా పర్వాలేదు. ఆమె పాండవుల పేరు చెప్పి పంటలు కాలే, పాండవుల పేరు చెప్పి పంటలుగుతా పంటకు ఏది రాక ఏదంగా పెరుగుతుంది. పంచ పాండవుల పేరు చెప్పి ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులారా పాండవుల పేరు చెప్పి చెప్పన్నా అడుగుతా ఉన్నాడు. పొద్దునున్నట్టు సేరు బాగుంటలేదు, బాగున్నట్టు సేరు పొద్దుంటలేదు. పొద్దు సేరు పొద్దు లెక్క సేరు మళ్ళీ పువ్వు లెక్క పోయబట్టే సేరు పెరుగుతుంది. పొద్దుగాల మొలక మొలితే మధ్యాహ్నం వరకే మనవంటి బాపడండ వరకు మీదికి వస్తుంది. ఆగో పొద్దు గడలకు సేరు వెలగబట్టే పొద్దు తీరుతుంది సేరు, మాపో తీరుతుంది సేరు. నవనవనవనవనవన అనుకుంటా సేరు పంచపాండవుల సత్యవన వెలగంగా అప్పుడు చంపన్నేమన్నాడు రేసురుగయ్యా సేరు పూసి కాతగాయాలే, ఆగో పండ్లు అంటారే, కొర్రలు కంకులైతానే, బిస్కిళ్ళు కంకులైతానే, దోసకాయలు మొత్తం పళ్ళు అంటానే కొరక. పంచపాండవులు వచ్చి సేరు లోపల పండ్లు ముట్టదాకా, ఈ బిస్కిళ్ళు ముట్టదాకా, ఈ కొర్రలు ముక్కదాకా సేరు ఎంగిలిగా వద్ద కాదు కొడుకో కొడుకో. ఒకరు తినద్దు, మనం తినద్దు. పంచపాండవులు వచ్చి సేవ లోపల సేగెట్టి వాళ్ళు ముట్టరాకేమని ఎగిలేక వద్దు అని చుట్టూరు కందుకవుల విండు సేండ ఏదడుగు పెట్టద్దు. మీదట్టే పక్షుల కూరులు పెట్టిండు, కిందచ్చే 20 జీవరాశుల కూరులు పెట్టి 12 కోసుల మంచేసి ఎండిని వడిసల బట్టి బంగారు గుండు బట్టి ఆ మంచ మీద ఊకుండి పిట్టల గాతలు కాస్తున్నాడు జాయుడు చెప్పమ్మా. ఒడిసలంటే ఇప్పటికి తెలవది, మంచంటే ఇప్పటికి తెలవదు. 12 కోసల మంచేటి వంచాటువంటి ఒడిసలంటే ఇప్పటిలో తెలవలేదు. ఒడిసలు గుండి పెట్టి గిర గిర గిరగిర దింపి కొట్టినట్టయితే చెట్టు మీద పిట్ట ఎగిరి సత్తది. ఆ మంచ మీద ఉండి తండ్రి కొడుకులు అట్ట కావాలి గాయంగా. మరి వీళ్ళు సేడేసుకుంటే పంచపాండవులు సమయం రావన్నా వాళ్ళు రారాయే. ఆగో 6 నెలలు అయినా తెచ్చిన గాతలు సత్తి బత్తాలు మొత్తం ఒడుస్తున్నాయి, తెచ్చిన సత్తి బత్తాలు మొత్తం ఒడుతున్నాయి. మరి దుర్గయ్య 6 నెలలు అవుతుంది, పంచపాండవులు ఇంకా రాలేదు. తెచ్చిన సత్తి బత్తాలు బియ్యం ఒడిసినాయి, అన్ని ఒడిసినాయి. నువ్వు ఇంటికి వెళ్ళిపోయిపోవాలో కొడుకో. నువ్వు సత్తి బత్తాలు తెచ్చినట్టయితే ఇంకొక 6 నెలలు పంచపాండవులు వచ్చరాగా ఇక్కడనే ఎదురు చూద్దాము. నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా నా కొడుకలు కల్లో ఇంటికి ఇంటికి పోవడంటే ఈ అడవి దాటి
ఎందుకురా అడవిలోకెళ్ళి అచ్చుడు పోవడం అంటే నాతోని కాదు, నాకు భయం అవుతుంది. ఈ గుట్టెక్కి ఆ గుట్ట దిగి ఆ గుట్టెక్కి ఇంకో గుట్ట దిగేటకు నీ కళ్ళల నీళ్ళు కడుపులో వచ్చి కడుపులో నీళ్ళు కాళ్ళ పొంటికి ఆరిపోతాయా? ఈ కాళ్ళ పొంటి ఎక్కడికి పైకి పొంటే పోతాయి మొత్తం. అంతేనా? నీకు అసలే నల్ల చెప్పకుండా అవుతుంది. నాకు పాడు కాదు, గంటకే ఆగలే అంతే వారి మరి నీకు పొమ్మంజలు భయం అవుతుంది అంటారు వారి దుర్గయ్య. సరే నేనే ఇంటికి వెళ్ళిపోతా, ఈ మంచం మీద ఒడిసలు బట్టి నేను వచ్చాక పిట్టలు కావాలి కట్ట ఎప్పు కావాలి కాస్తావు కదా, నేను పోవాలా? కానీ పోతున్నా కానీ పోగా ఒక్క మాట రా. ఏంటిది? పంచపాండవులు వచ్చరాక మాత్రం సేరెంగిలి కావద్దు. సేను నేనుండగా సేనంగిరి ఏందనుకుంటాను నాయనా? నేనుండగా ఈగ దోమ ఆఖరికి ఇంకా అంతకన్నా చిన్నదాన్ని కూడా ఆడియా. మరి నువ్వు ఉండేటప్పుడు ఇక పిక్చర్ చూస్తాను. నేను ఈగల దోమలు కూడా చీమల కూడా రానిస్తాను. మరి ఏది ముట్టద్దు, ఏది ముట్టదిగా. అని కొడుకు భయం ఎప్పిండు పదే పదే ఎప్పి ఇంటికి వస్తుందే చాయుడు చంపల్లో. పెద్ద మనసు పని ఎత్త తిప్పనే. ఏ పని చేసిన మంచిదే కానీ పెద్ద మనసు స్థలం తీసుకోవద్దు. పెద్ద మనసు స్థలం తీసుకున్నట్టయితే తిన్నప్పుడు పేద వంటలకి ఇట్లా పండగ చేసినట్టయితే ఇంటికాడ చుట్టాలు బుద్ధి కాదు, బంధువులు బుద్ధి కాదు. ఇంటికాడ పెన్నం తిట్టుడే, అటే పోతామని పెద్దవాడు గుడికాడు రాకపోతున్నావు పెద్ద మనసులు తిట్టుడు, అటే బాధ ఉంటుంది ఇటు బాధ ఉంటుంది. ఎందుకొరకంటే నేను కూడా 5 ఏళ్ళు పెద్ద మనసు చేసిన ఏడాది కథలు పనిపెట్టలేదు. అందుకే పెద్ద మనస్తరం మాత్రం చేయద్దు. తిన్న బుక్కెడు కూడు చేరబట్టది. అది ఇంటికాడ చుట్టాలంటే చుట్టాల చూసులు లేదు, ఓ బంతుల చూసులు లేదు. దేనికి పెద్ద మనిషి నీరు లేవు, పెద్ద మనిషి ఛాయ లేదు, పెద్ద మనిషి సాకులు లక్షలు అమలు లక్షలు అదే బాగా తిన్న కూడికి ఏమన్నారు. ఈ నడవత్ర ఫోన్ వచ్చిన కాంచిన ఫోన్ రికార్డు ఉంటుంది పెద్ద మనుషులకు. నిద్ర పోతారు అందులో పెద్ద మనుషులు ఇక్కడ పండుగ ఇక నిద్ర ఎక్కడిది? పెద్ద మనుషులకు ఎత్తే బాధే ఉంటుందా? పెద్ద మనిషి చెప్పండి ఇంటికి వస్తుంది ఏదో వచ్చేది మోబాయి చెప్పండ్లకు. ఇక చెప్పండి కదా ఇక్కడ ఉండని నా మంచ మీద ఉన్నది అయ్యో. ఇటున్న పొద్దు తగ్గింది మొన్న ఇన్న పోయింది పోకడే కానీ మళ్ళా మర్రలేకపోయే.